కోయంబత్తూరులో ఒక 10 years గర్ల్ మిస్సింగ్ అయింది. ఆ మిస్ అయిన గర్ల్ను బ్రూటల్ మర్డర్ అయింది. ఒక ట్యాంక్లో పడేసిరు, చంపేసి 24 hours పోలీసు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెట్టిరు. ప్రెస్ మీట్లో పోలీస్ ఆఫీసర్స్, ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మధ్యలో మహిళా పోలీస్ ఆఫీసర్ కూర్చొని సిగ్గు లేకుండా, ఒక మనిషిని మానవత్వం లేకుండా పనులు ఇలవాడుతూ ఉంటే సభ్య సమాజం కాకరించి ఉంచుతూ ఉన్నారు. ఏం పగలవాడి నవ్వుతుంది అమ్మగారు. ఆ పక్కనున్న పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళకి సిగ్గుసేరం లేకుండా ఏమన్నా కామన్ సెన్స్ మామూలుగా బలరగాస్తోడు మీకన్నా బెటర్. నిజంగా కళ్ళు నెత్తికెక్కినటువంటి జీతాలు తీసుకొని మన యమధర్మరాజుల మేమే ఇక మీ పానాలు తీయనిక మేమే అన్నటువంటి రేంజ్లో కొంతమంది నీచులు ప్రవర్తిస్తూ ఉంటారు. అందులో చిన్న స్థాయిలో ఉన్నారు, పెద్ద స్థాయిలో ఉన్నారు. కొంతమంది ఆ ఉద్యోగానికి వన్నె తెచ్చే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ నీచానికి ఒడిగడతలు సిగ్గు ఎగ్గు లేకుండా పనులు గిలబడుతుంది. మహిళ అన్నది మర్చిపోయి ఏం కనిపించిందమ్మా నీకు? అంత నవ్వేందుకు వచ్చింది? ప్రజలు చెప్పుతోని పనులు అలగొడుతున్నారు. ప్రజలు సిగ్గు శరం లేకుండా మూతులు మూసుకొని నవ్వుతున్నది. ఏం దొరికింది నీకు? అందులో ఏం రోగం వచ్చింది? షేమ్లెస్లీ being a police officer, the situation is very tragic. The girl's family has been mourning. They are bitterly crying. The situation is very saddest. But shamelessly, a Coimbatore police officer is laughing in front of media. What it shows? మొత్తం కళ్ళు మూసుకొని నవ్వుతుంది. మరి అందులో ఏమొచ్చిందో ఏమెక్కు ఏం కథ నాకు అర్థమవుతలేదు. నోరాగో కళ్ళు మూసుకొని పగలబడి నవ్వుతూ ఉన్నది. ఇక్కడ ఒకటి ఇద్దరు దుర్మార్గులు, నీచులు, సిగ్గుశరం లేకుండా, జ్ఞానం లేకుండా, గంజాయికి బ్యాచి అవారగాల్లో ఒక 10 సంవత్సరాల పిల్లలను రేప్ చేసి చంపేస్తే అందులో ఎంత జోకైనా పొజిషన్ అయితే అక్కడ ఉన్న బాధకరమైన పొజిషన్ తల్లిదండ్రులకు, సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తామనుకున్నా నవ్వుకుంటా ఏమి బరితెగింపుల పోలీసులు ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి వీళ్ళని. సమాజానికి సారీ చెప్పాలి. మనుషులై పుట్టి రాయంకల ఇలాంటి నీచులు డిపార్ట్మెంట్లో చాలా మంది ఉంటారు. ప్రజల రక్తం దాక్కుంటూ బతుకుతూ ఉంటారు. పోలీస్ స్టేషన్లో మామూలు కేసులలో, పెద్ద కేసులలో ఓకే చేదిస్తారు, బాగానే ఉంది. ఏదైనా సమస్య వచ్చని పోస్తే ఇద్దరిని దొరికించుకుంటారు వాళ్ళు. ఎవరితోనే డబ్బులు ఎక్కువ చూసి ఈయన మీద ఆన్ కేసు పెడతారు, ఆయన మీద ఈయన కేసు పెడతారు. అలాంటి వ్యవస్థ ఇండియాలో స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 అయింది. ఈ కోయంబత్తూరులో సిగ్గు లేకుండా పోలీస్ ఆఫీసర్ నవ్వుతా ఉన్నారంటే వీళ్ళను కాకరించి చూస్తూ ఉన్న జనాలు ఉమ్మివేయండి ఇలా ముఖాల మీద. ఎందుకు నవ్వుతుందో ఆమె ఆ నవ్వుకు పర్థం లేకుండా అయిపోయింది. కన్నులకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి నవ్వి. చిన్న పాప మర్డర్ కేసును సిగ్గు లేకుండా మీడియా ముందు నవ్వుతా ఉన్నారంటే మేము మనుషులు అంటారా? పోలీస్ డిపార్ట్మెంట్కే మీకు సిగ్గుసేటు నవ్వడికే. ఇంక ఇవి బెల్ట్ లూజ్ చేసుకొని నవ్వుతుంది సిగ్గు తప్పి. ఇవి చూడండి, ఇక ఈ బెల్ట్ లూజ్ చేసుకుంటుంది నవ్వేటప్పుడు. ఇంత శరం తప్పిన సిగ్గు తప్పిన మహిళ పోలీసులో ఉండడం అనేది సిగ్గుతో తలదించుకుంటారు. షేమ్లెస్ ఉమెన్ ఇన్ దిస్ కంట్రీ. సో నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటారు ఇలాంటి వాళ్ళని చూసి. ఆడ సిచ్యువేషన్ ఏంది? మీరు ఎందుకు నవ్వుతున్నారు? నవ్వేది ఉంటే ప్రెస్ మీట్ దేని కారణంగా పెట్టారు? ఈ పోలీస్ ఆఫీసర్ ఏమి బిడ్డనో అట్లా జరిగితే నవ్వుతారా మీరు? ఇక్కడ ఉన్నటువంటి నవ్వేటువంటి పోలీస్ ఆఫీసర్ల మీ కూతురు 10 సంవత్సరాల కూతురు అయితే మీరు నవ్వుతారా? సిగ్గు ఉండాలి కదా మీకు. మినిమం అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ కామన్ సెన్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ప్రజలకు పంపండి. వాస్తవమైన పరిస్థితి తెలియండి.